జిఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పంచముఖ హనుమాన్ కాలనీలో ఉన్న శ్రీ పంచముఖ హనుమాన్ వెంకటేశ్వర స్వామి దేవాదాయ శాఖ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ పాల్గొని కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇట్టి ఆలయ కమిటీకి అధ్యక్షులుగా వైద్య కిషన్ రావు, సభ్యులుగా కొత్త భీమరాజు, బొట్టు శ్రీను, రెడ్డి గంగమణి, గజవాడ శంకరయ్య, శ్రీనివాస వీరవెంకట, వరకృష్ణ ప్రసాద్లను ఎన్నుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి దేవాదాయ శాఖ పరిశీలకులు బి కమల, ఈవో ప్రోగ్రాం చంద, ఈవో పి శ్రీధర్, జూనియర్ అసిస్టెంట్ కె సంతోష్ కుమార్ మరియు కాంగ్రెస్ నాయకులు కైలాస్ శ్రీనివాస్, పండ్లరాజు, మాజీ కౌన్సిలర్ కళ్ళా గణేష్, ఇతర కాంగ్రెస్ నాయకులు, 41వ వార్డు ప్రజలు, కామారెడ్డి పట్టణ ప్రజలు పాల్గొన్నారు. श्रीमद्वेंकटनाथाय श्रीनिवासाय मंगलम श्रीवैकुंठ विरक्ताय स्वामी पुष्कर వైద్య కిషన్ రావు గారికి నూతన చైర్మన్ గారికి అందజేయడం జరుగుతుంది. సమస్త విఘ్నాలన్నీ కూడా మరి బ్రాహ్మణోత్తములను కూడా రాజకీయంగా కొంత ఎదుగుదల అయ్యి వీళ్ళు కూడా బాగా చక్కగా సుభిక్షంగా ఉండాలి అనే కాంక్షతో ఏదైతే బాగుంటుంది అని మీ మనసు చాలా నేను కామారెడ్డి పట్టణము మరియు జిల్లా నందు వేంచేసి ఉన్న శ్రీ పంచముఖి హనుమాన్ మరియు ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయములకు ధర్మకర్తగా నియమింపబడినందున ధర్మకర్తగా నా విధి నిర్వహణలు సక్రమంగాను విశ్వాసపాత్రంగాను నా శక్తి వంచన లేకుండా న్యాయబద్ధంగాను నిష్పక్షపాతంగాను దూరాలోచన లేకుండా సదరు దేవస్థానము అభివృద్ధికై కృషి చేయుదునని మరియు హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టము 30/1987 మరియు దాని నిబంధనలకు లోబడి నా యొక్క విధులను సక్రమంగాను నిర్వహించగలనని దేవునిపై ప్రమాణం చేసి చెప్తున్నాను. ధర్మకర్తగా నాకు తెలిసినటువంటివి కానీ లేక నా ఆమోదనకు తేబడిన ఏ విషయము కానీ ధర్మకర్తగా నా విధి నిర్వహణలో అవసరమని తోచితే తప్ప ఏ వ్యక్తికి కానీ లేక వ్యక్తులకు కానీ పరోక్షంగా కానీ లేక ప్రత్యక్షంగా కానీ పనిచేయుట చెప్పనని భగవంతునిపై ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ వైద్య కిషన్ రావు గారిని చైర్మన్ గా ప్రతిపాదించక కొత్త భీమరాజు గారు మరియు సభ్యులు కూడా వారి ప్రతిపాదనను ఏకగ్రీవంగా బలపరిచి ఉన్నారు. కావున వైద్య కిషన్ రావు గారిని ధర్మకర్తల మండలి చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తీర్మానించనైనది. అందరూ మాతోని ఆశీర్వాదాలు తీసుకుంటారు కానీ మేము అందరం నీతోని ఆశీర్వాదాలు తీసుకున్నాని ఇక్కడికి వచ్చినాం. ఎందుకంటే నువ్వు బ్రాహ్మణుడు కాకుండా కాంగ్రెస్కు సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేసినావు, కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్గా చేసినావు. ఏది ఉన్నా ఒక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఏ సమయంలో అయినా కిషన్ రావు అనగానే వచ్చి మంచి కార్యక్రమాలు చేస్తావు. గతంలో కూడా నీ చరిత్రలో చాలా మన అక్కడ గుడి సిరిసిల్ల రోడ్లో త్రిశక్తి ఆలయానికి కూడా ఎవరు అనుకోలేదు అంత పెద్ద టెంపుల్ అవుతుంది. టెంపుల్ అయిపోయిన తర్వాత పూజారి కావాలన్నారు. పూజారికి కూడా మా అయ్యకుడు ఏకే ఖాన్ గారికి చెప్పేసి అక్కడ పాసాడ నుంచి తీసుకొచ్చి కామారెడ్డి తీసుకొచ్చిన తాకి భార్యాభర్తలు ఇక్కడనే ఉండి ఇక్కడనే అక్కడ పూజ కూడా సమయానికి జరుగుతుంది. టెంపుల్ కట్టుకోవడం కానీ పూజారీ లేకుండే. అట్లా చాలా చోట్ల సమస్యలు ఉండే కానీ వైద్య కిషన్ రావు సమర్థంగా చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మెంబర్లు కూడా చాలా అనుభవం ఉన్నారు, యువకులు ఉన్నారు. ఇప్పుడు మా శంకరయ్య సేట్ చాలా అనుభవమైన వ్యక్తి. అలాగే మా మహిళా యువతి గంగమణి గారు,
తర్వాత బొట్టు శంకర్ అంటే బొట్టు శ్రీను అంటాం, ఇలా ఏదో వేరే వచ్చింది పేరు, దాసోది శ్రీనివాస్. మా రాజమౌళికి చుట్టమే అట మాసారెడ్డికి. మరి ఇంత యూత్ టీం చాలా మరి ఇప్పుడే ఉన్నారు కైలాస్ శ్రీనివాస్ వాళ్ళతో, కైలాస్ రాజేశ్వర్ డెవలప్మెంట్ కమిటీ వాళ్ళు ఇప్పుడే నాకు హామీ ఇచ్చినారు. సార్ మేము ఒక 10 లక్షల రూపాయలు చందా రూపంలో చేసుకొని రెడీగా ఉన్నారన్నారు. మీరు 10 లక్షలు ఇస్తే మేము కూడా దాంట్లో 10 లక్షలు కలిపి ఈ యొక్క ఎక్కడ వాస్తవం చేయలేదంటున్నారు. మీరు కమిటీ కూర్చోండి, గవర్నమెంట్ కమిటీ, డెవలప్మెంట్ కమిటీ, లోకల్ కమిటీ వాళ్ళు కూర్చొని నాకు ఒక సలహా ఇవ్వండి 1 వీక్లో. అన్న ఇది కావాలా, నేను అధికారులకు పిలిచి అవి నేను డెవలప్మెంట్ గురించి ఏమేమి కావాలా, మున్సిపాలిటీ లెవెల్లో ఏం కావాలా, సిమెంట్ రోడ్ ఎవరితో చేపియాలా, ప్రైవేట్ వాళ్ళతో ఏం చేపియాలా, అది కూర్చుంటే మీరు ఇచ్చిన ప్రపోజల్ని తీసుకొని తప్పనిసరిగా ఈ ఆలయాన్ని మనం అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తూ, గతంలో సెలవు తీసుకుంటే మా ఆంజనేయులు శర్మ గారు కూడా వచ్చి మన అందరికీ ఆశీర్వాదం ఇచ్చిపోయినారు. మీరు ముందు వైద్యకిషన్ గారు ఒక బ్రాహ్మణ కాలనీ కట్టాలని నా 20 సంవత్సరాల నుంచి నాది ఒక కళ. కానీ నేను అధికారంలో లేకుండా నేను పట్ట సర్టిఫికేట్ తయారు చేసిన, అది రాజేష్ కైలాస్ సీను రాజేశ్వర్ దగ్గర ఉన్నాయి ఆ సర్టిఫికేట్లు కూడా. అవి ఇవి కొత్తవి పాత తయారు చేసి వాళ్ళకు ఒక సపరేట్ కాలనీగా తయారు చేసి ఇచ్చినందుకు 5 lakhs అండ్ ప్లాట్ ఇచ్చి ఒక బ్రాహ్మణ కాలనీ ఉండాలి. అక్కడ బోర్డు అట్లా పెట్టేస్తాం బ్రాహ్మణ కాలనీ అని. అది కూడా అందంగా ఉంటుంది కాబట్టి మరి ఉంటుందని చెప్తూ ఇక్కడ హాజరైన సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్లకు, సర్పంచ్లకు, ప్రజాప్రతినిధులకు, మా గల్లీ వాళ్ళకు, గల్లీ వెనుక వాళ్ళకు, గల్లీ పక్క ఉన్న వాళ్ళకు పేర్లు చెప్తా ఉంటే సమయం అవుతుంది, క్షమించాలని కోరుకుంటూ మరి ఈ ఒక మంచి శుభ కార్యక్రమానికి చాలా బాగా జరిగింది. ముఖ్యంగా మా కమిటీ నుంచి, మన దేవాదాయ శాఖ నుంచి వచ్చిన మేడం ఈవో గారికి, ఈవో ప్రభు గారికి, ఇంకా దేవాదాయ, జై హింద్, జై కాంగ్రెస్.